ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. గిరి సందర్శన కోసం ఉదయం కొండపైకి చేరుకున్న గవర్నర్కు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లాయలయ్యతో పాటు అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో గవర్నర్ ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం ఆలయ ఈవో స్వామివారి ప్రతిమతో పాటు ప్రసాదాన్ని గవర్నర్కి అందజేశారు. తర్వాత కొండపై అఖండ దీపారాధన, టెంకాయ కొట్టు స్థలాన్ని గవర్నర్ సందర్శించారు. స్వామివారి దర్శనం జీవితాంతం గుర్తుండేలా జరిగిందని గవర్నర్ అన్నారు. కాగా నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 రోజుల పాటు పర్యటించి పలు పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను గవర్నర్ సందర్శిస్తారు. స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారు. And it is a very beautiful experience with all the tradition and leading hymns. So I am very impressed with this temple. It has been an experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve Bhavantu.